అందరిలా నాన్న కూడా మా కోసం ఆలోచిస్తే మేము ఇప్పటికి ఎంత ఎత్తుకి ఎదిగేవాళ్ళం. కానీ మానవత్వం అంటూ న్యాయం అని వల్లెవేస్తూ బ్రతికాడు. తోటివారి పిల్లలు కారుల్లో తిరుగుతుంటే మేము బస్సుల్లో తిరిగాము. అందరి ఇళ్లల్లో అట్టహాసంగా పార్టీలు జరిగితే మా ఇంట్లో పార్టీలే కాదు, పుట్టినరోజు వేడుకలే లేవు. బస్సులో కూర్చొని గతంలోకి వెళ్ళింది నేను. మాస్టర్ గారి అబ్బాయి కదండి అంటూనే అంతమందిలో కాళ్ళకి నమస్కారం చేస్తుంటే నా జీవితం నాన్నగారి భిక్ష, నాలా ఎంతమందో అన్నప్పుడు అప్పుడు తెలిసింది నాన్న మాకు ఇచ్చిన ఆస్తి ఎంత గొప్పదో. ఎవరికి దక్కుతుంది ఇంత గౌరవం? ఇంటికి వెళ్ళగానే నాన్న కాళ్ళకి నమస్కరించి జరిగిన సంగతి చెప్పాను. నాన్న నవ్వులో కన్నా కళ్ళల్లో ఎంతో సంతోషం కనిపించింది.